పాటు ఈ అంశంపై చర్చించేందుకు తిరుతరి వేణుగోపాల్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆనంద్ గౌడ్ గారు తెలుగు యువత నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ నుండి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్యానలిస్టు, అదేవిధంగా న్యాయ నిపుణులు మనకు రవీందర్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. వేణుగోపాల్ గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. ఓబులాపురి మైనింగ్ కేసు అంటనంటే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం. అప్పుడు దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించడం అనేటటువంటిది మీరు ఎట్లా స్వాగతిస్తారు? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న పార్టీ నాయకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. శ్రీశైలం గారు, ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా మైన్స్ లో, లిక్కర్ లో, అదేవిధంగా దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో అన్నింటిలో అవినీతి ఏ విధంగా జరిగి వరుసగా ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులు కోర్టుల చుట్టూ తిరుక్కొని జైలు చుట్టూ తిరుక్కుంటున్నారో, గతంలో కూడా అంతే. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఉన్నత అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ జైలుకు పోవడం జరిగింది, కోర్టులో విచారించడం జరిగింది, కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ. అందులో ఒక ఐఏఎస్ అధికారి వచ్చి శ్రీలక్ష్మి గారు ఆ రోజు మైన్స్ సంబంధించి సెక్రటరీగా ఉన్నారు. మైన్స్ సంబంధించి సెక్రటరీగా ఉంటే డిసెంబర్ 7, 2009లో ఏదైతే కేసు నమోదైంది మైన్స్, ఓబులాపురం మైన్స్ పైన, దాంట్లో ఛార్జ్ షీట్ లో 2011లో 3377 డాక్యుమెంట్స్ ని ఏదైతే పరిశీలిస్తే 219 సాక్షులు విచారించారు. దాంట్లో దాదాపు 8.5 లక్షల టన్నులు ఏదైతే మైన్స్ సంబంధించి ఇనుము ఖనిజాన్ని 880 కోట్లు విలువ చేసే ఇది అవినీతి జరిగిందని శ్రీలక్ష్మిని, అదేవిధంగా కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకుల పైన కేసు నమోదు జరిగింది. దాంట్లో కొంతమంది ట్రయల్ ఎదుర్కొని వాళ్ళు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి కొంతమంది బయట రావడం జరిగింది. ఈ మాత్రము శ్రీలక్ష్మి గారు ఇది మాకు సంబంధం లేదు, ఇది ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదని శ్రీలక్ష్మి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ రావడం జరిగింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ ఏమనంటే ఫస్ట్ సిబిఐ కోర్టులో దాన్ని కొట్టేయడం జరిగింది. ఆమె నేను ఇది ప్రభుత్వ నిర్ణయము, నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో అంటే దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో సింగిల్ బెంచ్ హైకోర్టు పోవడం జరిగింది. అక్కడ వచ్చి ఆమెకు స్టే ఇవ్వడం జరిగింది. విచారణ తొలగించాలి, ఆ పేరుని తొలగించాలని చెప్పి వేశారు. మళ్ళీ ఆ తర్వాత సిబిఐ వచ్చి డివిజన్ కోర్టు బెంచ్కి వెళ్తే అక్కడ ఆమె పేరు మళ్ళీ చేర్చడం జరిగింది. ఇట్లా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోతే సుప్రీంకోర్టులో ఏదైతే శ్రీలక్ష్మి గారికి గతంలో స్టే ఇచ్చామో అది తప్పిదము అని చెప్పి ఏదైతే జస్టిస్ ఎంఎం సుందరం గారు ఈరోజు మళ్ళీ విచారణ ఎదుర్కోవాలని చెప్పి శ్రీలక్ష్మి గారికి చెప్పడం. అంటే మనం చూస్తున్నాం ఏ విధంగా రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయానికి ఏదైతే అధికారులు బలి అవుతున్నారో, ఆ అధికారి అంతకుముందు శ్రీలక్ష్మి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ఆమె అవార్డ్స్ వచ్చాయి. అలాంటి శ్రీలక్ష్మి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతిలో పీక లోతులో చేరుకొని ఈరోజు కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ, మళ్ళీ అదే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మళ్ళీ ఆమె మున్సిపల్ సెక్రటరీగా చేస్తే అక్కడ అవినీతి చేయలేదని చెప్పి ఆమెపై చాలా మంది దాడి చేశారు. ఆమె గతానికే భయపడిపోయింది, మళ్ళీ ఆమె అవినీతి చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఆమెను విమర్శించడం కూడా జరిగింది. అంటే ఇలాంటి వేణుగోపాల్ గారు, మీరు ఒక మంచి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవార్డులు పొందినటువంటి శ్రీలక్ష్మి గారు వైసీపీ ప్రభుత్వంలో స్కాముల